రైట్, నెక్స్ట్ వన్ మాదాసు శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోన్ ఇన్ లో అయితే ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. రైట్, శ్రీను గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మరి శ్రీను గారు చెప్పండి, ఇప్పుడు మరి దాడిని ఎలా చూస్తారు, అసలు దీనిపైన మీ రియాక్షన్ ఏంటి, అసలు ఫైనల్లీ మీరేమంటారు దీనిపైన? గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళకి ప్రజల్లో ఎక్కడ కూడా ప్రజల్లో ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల దాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం దగ్గర ఏదో చిల్లర ప్రయత్నం చేయడం ద్వారా ఒక మీడియాలో స్పేస్ కోసం మాత్రమే ఇటువంటి చిల్లర ప్రయత్నాలు కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తూ వస్తా ఉన్నారు. వాళ్ళు ప్రజల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక ప్రజా సమస్యల మీద కానీ లేదా ప్రజల సమస్యలను తీర్చడంలో కానీ లేదా ప్రజల యొక్క ఆపద సంపదల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు ఉండడం లేదు. ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా కేసీఆర్ గారి ప్రతినిధులుగా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములే పనిచేస్తా ఉన్నారు. దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేక కేవలం ఒక అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ గారి యొక్క క్యాంపు కార్యాలయం మీద దాడి చేయడం లేదా ఫామ్ హౌస్ కాడికి పోయి గడికొకసారి ముట్టడి చేయడం లాంటి కార్యక్రమాలని కేవలం వాళ్ళు మీడియాలో స్పేస్ కోసం మాత్రమే ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారుగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు తప్పకుండా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ప్రతిదీ గమనిస్తా ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అనేది కేసీఆర్ గారు రాకముందు ఎట్లా ఉన్నది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గం యొక్క దశ దిశ ఎట్లా మారింది అనేది గజ్వేల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము ఒకటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఏంటంటే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులు తప్ప ఈ 2 ఏళ్ల కాలంలో గజ్వేల్ నియోజకవర్గానికి మీరు ఏమైనా ఒక రూపాయి నిధులు తీసుకొచ్చినారా, లేదా ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం ఏదైనా తీసుకొచ్చినారా, లేదా మా కాలంలో కొనసాగి ఆగిపోయినటువంటి ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమానైనా అటు గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డు కానీ లేదా గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు గతంలో మేము 4 లైన్ వేసినటువంటి రోడ్డు మీద గుంతలు పడితే గుంతలు ఊడ్చేటువంటి దమ్ములైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజల మీద ఏం చిత్తశుద్ధి లేనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోవాలి మేము క్యాంప్ ఆఫీస్ లా? ఎట్ ద సేమ్ టైం శ్రీను గారు, మరి అసలు ఇష్యూ ఎలా జరిగింది ఫైనల్లీ? అసలు ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు, అసలు ఇన్ని కుట్రలు చేస్తోంది అని దీనిపైన మీరేమంటారు? ఒకటే అండి, వాళ్ళకు ప్రజల్లో ఏం లేదు, ప్రజల్లో వాళ్ళకు ఎటువంటి స్పందన కూడా ప్రజల్లో లేదు. ఇవాళ వాళ్ళు 99 రోజుల ప్రణాళిక పెట్టుకొని గ్రామాలలో తిరుగుతున్నారు కదా, వెంటనే గ్రామ సభలు పెట్టినారు. ఏ ఒక్క చిన్న గ్రామ సభలో కూడా ఎటువంటి పబ్లిక్ పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎవరు కూడా మెచ్చలేదు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం అనేది కేసీఆర్ గారి పరిపాలనలో ఒక 10 ఏళ్ల కాలంలో దాదాపు 50 ఏళ్ల అభివృద్ధి జరిగింది. ఇవాళ ఈ 2 ఏళ్ల కాలంలో మళ్ళా 10 ఏళ్ళు తిరిగి వెనక్కిపోయేటువంటి పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పడ్డది. అది మా భూముల ధరల విషయంలో కానీ ఇక్కడ అభివృద్ధి కుంటిపోవడం విషయంలో కానీ లేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే పని చేస్తున్నారు, అయితే పైరవి వేసి డబ్బులు దండుకోవడం, లేకపోతే ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి రాజకీయంగా తమ ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకే రకమైనటువంటి ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా ఫీల్డ్ మీద కనబడటం లేదు. ఇవాళ నేను ఆంక్షారెడ్డి గారికి కానీ ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. మీరు 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఇక్కడ కనబడతలేరు అనేటువంటి విష ప్రచారం చేస్తా ఉన్నారు కదా. కేసీఆర్ గారు కనబడకపోయినా వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రతి అభివృద్ధి పనిలో కేసీఆర్ కనబడుతున్నారు. గజ్వేల్ కేసీఆర్ గారు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చినాడు, జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినాడు, ఇంకొకటి చిన్నపిల్లల హాస్పిటల్ మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని కట్టినాడు, అదేవిధంగా మాది ఆడిటోరియం కట్టినాడు, ఎడ్యుకేషన్ హబ్ కట్టినాడు, ఐఓసి బిల్డింగ్ కట్టినాడు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి ఊరికి రోడ్డు వేసినాడు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాడు. ఇవాళ 2 గొప్ప ప్రాజెక్టులను ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కాలువ నీళ్లు ఎరగనటువంటి రైతులకు 24 గంటలు నీటి సదుపాయాన్ని చేకూర్చేటువంటి మల్లన్న సాగర్ కొండపోచం లాంటి ప్రాజెక్టులు పెట్టినాడు. వీటిలలో కేసీఆర్ నిరంతరం కనబడుతున్నారు కదా. గజ్వేల్ ప్రజలకు కనబడడం వల్లనే కదా ప్రజలు ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తా ఉన్నారు. ఇక్కడ ఏ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో 30,000కు దాటి ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. 3 సందర్భాల్లో కూడా కేసీఆర్ గారికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీనిచ్చి ప్రజలు తీర్పిచ్చినారు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ కేసీఆర్ గారికి ఇచ్చినారు. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా దాదాపు 80-90 సర్పంచ్లకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవాళ 2 మున్సిపాలిటీలను కూడా మేమే కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం.
ఇవాళ కేసీఆర్ గారు లేకుండా మేం లేము. ఇవాళ కేసీఆర్ గారు ప్రతినిధిగా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, ప్రజాప్రతినిధులం, ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తున్నాం. ప్రజల కష్టసుఖాల్లో మేం భాగస్వాములం అయితే వాళ్ళు పైరవిల్లో డబ్బులను దండుకునేటువంటి విషయంలో ఇవాళ ప్రతి ఆఫీసులు ఇవాళ కౌంటింగ్ కే వాళ్ళకు ఒక కలెక్షన్ సెంటర్లుగా మార్చుకున్నారు. అటు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్షన్ సెంటర్లుగా మార్చుకొని వాళ్ళు డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్ప వాళ్ళు ఎక్కడ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎక్కడ కూడా లేరు. దాన్ని మొదలచడానికి ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడం ద్వారా ఇవాళ కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద మనం దాడి చేసినట్టయితే అది రాష్ట్ర స్థాయి మీడియాలో శ్రీను గారు, మరి ఫైనల్లీ ఈ దాడిపై మీ డిమాండ్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్? కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం అంటే అది పూర్తిగా ఇవాళ వ్యక్తిగతమైనటువంటి విషయం. క్యాంపు కార్యాలయంలో ఎవరి ఫోటో ఉండాలి, ఎవరి ఫోటో ఉండొద్దు అనేది ఎమ్మెల్యే గారి వ్యక్తిగతమైనటువంటి విషయం. దాంట్లోకి వీళ్ళు అనుమతి తీసుకోకుండా అక్రమంగా చొరబడినటువంటి ప్రతి వ్యక్తి మీద మేము పోలీస్ స్టేషన్ లో తప్పకుండా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అక్రమంగా చొరబడి కేసీఆర్ గారి ఫోటోని తీసివేసి అగౌరవపరిచినందుకు కానీ, లేదా దాంట్లో అద్దాలు పగలగొట్టినందుకు కానీ, అక్రమంగా చొరబడినందుకు తప్పకుండా కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నర్సారెడ్డి గారు లాంటి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం మాకు చిన్న విషయం, చాలా చిన్న విషయం. నర్సారెడ్డి ఇంటి మీద దాడి చేయడమో, ఆన్సారెడ్డి గారిని అడ్డుకోవడమో, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడం చిన్న విషయం. మాకున్నటువంటి బలగం, మాకున్నటువంటి కార్యకర్తల అండతోటి, ప్రజల అండతోటి పోల్చుకుంటే ఇది చిన్న విషయం. కానీ మేము కేసీఆర్ గారి గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా, కేసీఆర్ గారి అడుగులో అడిగాయి మెదిలేటువంటి కార్యకర్తలుగా మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులని పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదంటే ఇవాళ వాళ్ళు ప్రజల్లో వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళకి ప్రాధాన్యత లేదు కాబట్టి మేము పట్టించుకోవడం లేదు. ఇటువంటి చిల్లర ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోవాలి. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడంటే కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని వాళ్ళు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే శ్రీను గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండి.